అల్లు మల్లు లేవు స్థానాలు లేవు పల్లీలంటే నిజమండి. వారిని 4 జాతుల కింద ఎంచి పిలుస్తారమ్మా. ఎలాగండి? పల్లీలు అంటారు, మరకలు అంటారు, అగ్ని కుల శత్రువులు అంటారు, వారిని జాలాలు అంటారు బాబు. అంటే మహారాజులకి జంజాలు ఉంటాయి, ఈ అగ్ని కుల శత్రువులకి కూడా జంజాలు ఉంటాయండి. జంజాలు ఉంటాయి, ఎండుకుల జంజాలు. వారేమో మేడ మీద రాజులు, వీరేమో నీటి మీద రాజులు, వీరి నీటి మీద రాజులు. ఈ మహానుభావులు అగ్ని కుల శత్రువులు అటండి. మహానుభావులు తెల్ల తెల్లరగట్ల ఏ కోచ్చామున బొంగ భుజాన్ని వేసుకుని వరసీత పట్టుకుని గుడ్డెసే నమస్కారం యాన వెంకటేశ్వర స్వామి గుడిని ముందు నుంచి వెళుతూ గుడ్డెసే నమస్కారం పెడతారు. వెంకటేశ్వర స్వామి మేము ఏట్లకు వెళ్తున్నాం, మా ఏట్ల బాగా సిక్కిని అంటే ఆ డబ్బుల్లోని డబ్బులే వేస్తామని, నీ డబ్బులు వేస్తామని పాసు మొక్కాన్ని దండం పెట్టాలి. ఆయన 2 చేతులతో నమస్కారం పెడితే స్వామికి మోక్షం లేదండి. తల్లి గారి శాపం వల్ల, తల్లి శాపమా బ్రహ్మ శాపం అన్నారు. ఏ తల్లన్నా గాని కన్నా కొడుకు గాని కన్నా కూతురు గాని శాపనాకారం పెట్టకూడదండి. అవునండి. గడప దాటకుండా గండం తగులుతారండి, గండం తగులుతారండి. ఈ అనపు తీర్థాలు ఉంటాయనా, ఎలాగా నీకు బేకాడా తీర్థాలు పరమగా ఉంటాయి. నీకు సినుకో బొక్క తీర్థాలు ప్రబలంగా ఉంటాయో, తిరుగు మొక్క తీర్థాలు చాలా బాగుండు. నీకు సినుకో బొక్క తీర్థాలు చాలా బాగుంటాయి. నీకు కలహాసు తీర్థాలు గల్లంతు మొక్క తీర్థాలు చాలా బాగుంటాయో, కలహాసు తీర్థాలు గల్లంతూ ఉంటాయో. పూర్వం చెరుకులు ఉండేయట, నల్లముగులు కానీ తెల్లముగులు కానీ బంగారపు తీగ గాని ఉండేయటండి. అటువంటి సిరుకులు పైన తొక్కట్టుకుంటే కిందకు వచ్చేసేయట. ఆయన అటువంటి ముసలివారి యానం తీర్థం వెళ్తే మూపు సిరికల ముందేసుకుంటే గంపి పిప్పేదవుతున్న ఒలివరటండి. అటువంటి సిరికలు నుండి ఇప్పుడున్న ఏం సిరికలురా, అయ్యి బాబు నాకు కూడా దొరుకుతున్నారా బాబోయ్. అటువంటి సిరికి తింటే సిట్టు ఉడిపోదు. ఎంత అవుతుంది? అయ్యి బాబు చాలా డబ్బులు అయిపోయింది. 40 అవుతుంది. గోయిందా గోవిందా. ఆయన అక్కడ తల్లిగారు గర్భమందు 5 అబ్బాయిలు ఏక సత్రమ